సార్ ఇది కూడా నిజంగా విన్నాం. దారుణం సార్. మగపిల్లల మీద చర్చ్ ఫాదర్‌లు లైంగిక దాడి అంటే ఆడోళ్ళ మీద చేస్తున్నారు, మగోళ్ళ మీద చేస్తున్నారు. ఏంటి సార్ ఇది? ఎక్కడికి దారి తీస్తుంది? అంటే మితిమీరిన సుఖాలమ్మ. వాళ్ళకి ఆ! సుఖాలు ఎక్కువైపోయినాయి. సుఖాలు కావాలంటే మగోళ్ళేం అలా కాదు. చేసుకుంటారు? మితిమీరిన సుఖాలు ఎక్కువైపోయినాయి. అంటే వాళ్ళకి కావాల్సిన దానికంటే డబ్బు ఎక్కువొచ్చింది. ఆ! వాళ్ళకి కావాల్సిన దానికంటే పలుకుబడి ఎక్కువొచ్చింది. హ్మ్. వాళ్ళు ఏ తప్పు చేసినా సర్దుకుపోవటానికి, సరిపెట్టుకోవటానికి వాళ్ళ క్రైస్తవ సమాజం సిద్ధంగా ఉంది. హ్మ్. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక తప్పు, దానికంటే దిగజారిపోయి ఇంకో తప్పు, దానికంటే దిగజారిపోయి ఇంకో తప్పు చేస్తూ 100 మెట్లు దిగజారిపోయారు. హ్మ్. ఆ 1000 మెట్లు దిగజారినా కూడా నువ్వు ఏ తప్పైనా చేసుకొని నువ్వు యేసుక్రీస్తు గురించి ప్రచారం చేస్తే చాలు, మేము నీకు సపోర్ట్ చేస్తాము అంటూ కొంతమంది క్రైస్తవులు రెడీ అయిపోయారు. కానీ అందులో ఒక్కరు మోసపోయిన వాళ్ళు తిరగబడ్డా మొత్తం తిరగబడొచ్చు సార్. కానీ ఆ ఒక్కరు ఎవరు తిరగబడట్లేదు. తిరగపడుతున్నారమ్మా. పడుతున్నారా? తిరగపడుతున్నారు కదా! నాకెక్కడ కనిపించలేదు. తిరగపడ్డా కూడా వాళ్ళ గొంతును బయటికి రానివ్వరు. ఓకే. ఇప్పుడు నెల్లూరులో ఒక పాప ప్రార్థన పేరుతో అక్కడికి తీసుకెళ్తే చనిపోయింది. బ్రెయిన్ ట్యూమర్‌తో వచ్చిన పాప. అయ్యయ్యో! చిన్న పాప. ఆ! 8 ఇయర్స్ పాప. హ్మ్. ఆ తర్వాత రాకేష్ అనే కుర్రోడు బెల్లంపల్లి ఇందాక చర్చ్ చెప్పాను కదా! అవును సార్. కర్చీఫ్‌ల చర్చ్. అవును. ఆ కర్చీఫ్‌ల చర్చ్‌లో వాళ్ళు ప్రార్థన చేస్తానని చెప్పి వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ వస్తే కూడా హాస్పిటల్‌లో దేవుద్దు ప్రార్థన చేస్తా తీసుకురమ్మని అడిగితే తీసుకెళ్తే అక్కడ చనిపోయాడు అతను. ఇలా అబ్బబ్బబ్బా! ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతోమంది చర్చిల్లో మానాలు పోగొట్టుకున్నారు. హ్మ్. ఎంతోమంది చర్చిల్లో ఆస్తుల్ని, డబ్బుల్ని అన్నిటిని పోగొట్టుకుంటున్నారు. హ్మ్. వాళ్ళెవ్వరూ ఏమీ చేయట్లా. హ్మ్. చట్ట ప్రకారం ఎంతమంది పాస్టర్‌లకి శిక్ష పడిందమ్మా? తాడేపల్లిగూడెంలో విష్ణు ఎబినేజర్ అని ఒక పాస్టర్ ఉన్నాడు. హ్మ్. ఎబినేజర్ అనే పాస్టరు చర్చికొచ్చే ఆడవాళ్ళందరినీ నగ్నంగా ప్రార్థనలకు చేపిస్తూ దొరికిపోయాడు అడ్డంగా. షా! వాడు ఏమైపోయాడు ఇప్పటికి ఎవరికీ తెలీదు. వాడికి చట్ట ప్రకారం అయితే శిక్ష పడల. ఓకే. అలాగే అనంతపురంలో ఒక చర్చ్ నిర్వాహకుడు చర్చ్‌తో పాటు హాస్టల్ నిర్వహణ కూడా ఉంది వాళ్ళకి. హ్మ్. ఆ బాలికల హాస్టల్‌లో ఉండే ఆడపిల్లలతోటి తను నగ్నంగా పడుకుని వాళ్ళ చేత మసాజులు చేయించుకుంటూ దొరికిపోయాడు. డానియల్ అని చెప్పేసి. ఆ! ఇప్పుడు కూడా వాడి మీద యాక్షన్ తీసుకోలే. ఇలా చాలా ఉన్నాయమ్మ. సార్ ఇలాగా నగ్నంగా చేయించాలి అది ఇదేమైనా బైబిల్‌లో ఉందా సార్? వీళ్ళ ఓన్ డెసిషనా? లేదమ్మా. వీళ్ళ ఓన్ డెసిషన్. క్రిస్టియానిటీలో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ కొంతకాలం పాటు బైబిల్‌లో ఏముందో చూస్తారు. ఆ! కొంతకాలం పోయిన తర్వాత మా పాస్టర్ ఏం చెప్తున్నాడో చూస్తారు. ఆ! ఆళ్ళ పాస్టర్ చెప్పేది బైబిల్‌లో ఉందా? లేదా కూడా అవసరంలా. ఆ! ఇలాంటి పెడపోకడలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయమ్మా. హ్మ్. ఉదాహరణకి పాస్టర్ వెరోనికా అని చెప్పేసి మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. ఆ! నైజీరియాలో ఒక పాస్టర్ ఆవిడ, లేడీ పాస్టర్. హ్మ్. ఆవిడ తన చర్చ్‌కొచ్చే ఆ మగవాళ్ళందరికీ కూడా తన మర్మాంగము అభిషిక్తమైంది. అంటే అనాయింటెడ్ వజైనా అని చెప్పేసి చెప్తూ ఆ! ఎవరికైతే సంతానం లేని సమస్యలు ఉంటే మగవాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఒకసారి తనతో సెక్స్ చేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు అని చెప్పేసి చెప్పింది. ఆ! ఇప్పటికి కూడా యూట్యూబ్‌లో ఆ వీడియోస్ ఇప్పటికీ ఉన్నాయి. అదే ఈవిడతో సెక్స్ చేస్తే ఆళ్ళకెళ్ళి పిల్లలు పుడతారు? అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకా సంతాన సామర్థ్యం పెరుగుతుందంటూ తప్పుడు ప్రచారం చేసింది ఈమె. ఆ! ఆవిడ మీద ఏం యాక్షన్స్ లేవా మరి? ఏం లేవు. నైజీరియాలో ఇట్లాంటి పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. మొన్న ఒక పాస్టరు 200 మందితోటి ఉపవాస ప్రార్థనలు చేస్తే మనం యేసుని చేరుకుంటామని 200 రోజులు ఉపవాసం చేయించి అందరిని చంపించేశాడు. అందరూ చనిపోయారు. సామూహికంగా ఖననం చేశారు వాళ్ళందరినీ కూడా. ఆ! 200 మందిని 40 రోజులు ఉపవాసం చేయించి చంపేశాడు. 200 మంది ప్రాణాలు పోయాయి. పోయాయి. అయినా అసలు వీళ్ళేంటి సార్ ఇంత పిచ్చోళ్ళు? దేవుడు ఎక్కడైనా తినొద్దు అని చెప్తాడా అసలా? అంటే 40 వీళ్ళకి రోజులు? ఉపవాసం యొక్క తత్వం వాళ్ళకి తెలీదమ్మా. ఆ! నిజంగా ఉపవాసము అంటే ఏంటి? భగవంతుడికి దగ్గరగా ఉండటం. హ్మ్. భగవంతుడికి దగ్గరగా ఉండేటప్పుడు మనం అన్యమైన ఆలోచనలు పెట్టుకుంటే ఎక్కడ డీవియేట్ అయిపోతామో అని చెప్పేసి ఆ కాసేపు భగవంతుడిని నిష్టగా ఆరాధించుకోవటం కోసం ఆకలి దప్పికల గురించి ఆలోచించుకుంటూ భగవంతుడి మీద ధ్యాస పెట్టమని చెప్పేసి చెప్పారు. ఇది నిజానికి ఒక రకమైన సాధన. ఓకే. కానీ వీళ్ళు ఉపవాసం అంటే తిండి మానేయటం అన్నట్టుగా ప్రచారం చేసి ఉపవాస ప్రార్థనల పేరుతో తిండి మానేసి రోజు 2 రోజులు 3 రోజులు 10 రోజులు అంటే చేస్తారు. ఇన్ని రోజులు చేస్తుంటే రోగాలు రాక ఏమొస్తాయి? చచ్చిపోతారు సార్. నిజంగా అంతే మరి. చచ్చిపోయిన వాళ్ళే 40 డేస్ అంటే. అంతే. కానీ సనాతన ధర్మం ప్రకారం హ్మ్. జీవుడిని ఎప్పుడు పస్తు పెట్టకూడదు. హ్మ్. ఉపవాసం అనేది కొద్ది నిడివి మాత్రమే. హ్మ్. ఆ పూజలు, ఆ కైంకర్యాలు, క్రతువులు ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రమే. హ్మ్. సో వీళ్ళ అమాయకత్వాన్ని ఈ విధంగా వాడుకుంటూ ప్రాణాల మీదకి తెస్తా ఉన్నారు. మానాలు దోచుకుంటా ఉన్నారు. హ్మ్. చర్చికి అందుకే నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ భార్యల్ని పంపండి చర్చలకి. హ్మ్. కానీ తోడుగా మీరు కూడా వెళ్ళేటప్పుడు వెళ్ళండి. పసిపిల్లల్ని అసలు పంపకండి. హ్మ్. ఎందుకంటే అవి చర్చిలు సేఫ్టీ ఉండవు అక్కడ మీకు. అమ్మో! చెప్తుంటేనే భయమేస్తుంది సార్. ఇప్పుడు సైడ్ నుంచి అటు సైడ్ చూడాలంటే గూడా ఈవెన్. కానీ బట్ వాళ్ళేం రియలైజ్ అవుతారో అర్థం కాదు. పేరెంట్స్ ఎవరైనా అవును. పెద్దవాళ్ళు అవును. ఇంట్లో ఉన్నవాళ్ళు.